లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1956వ సంవత్సరం అక్టోబర్ 20వ తేదీన చేసిన ప్రసంగము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. కావున మేము అధైర్యపడము, మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతనపరచబడుచున్నాడు. ఇది దైవజనుల యొక్క అనుభవం. క్రీస్తులోని జీవితము ఎడతెగకుండా నూతనపరచబడుతుంది. దేవుని సేవలోని మన క్రయమునకు లెక్కించలేని నూతనమైన ఎంతో హెచ్చైన స్థలములకు క్రీస్తు మనలను పైకెత్తును. భౌతికమైన మనిషి బలహీనునిగా తయారవచ్చు గాని ఆత్మ సంబంధి అయిన మనిషి ఎక్కువ బలవంతునిగా తయారవుతాడు. ఆత్మ సంబంధి అయిన మనిషి బలవంతునిగా ఉంటూ ఉండగా శరీరము బలహీనంగా ఉండలేదు. ఎందుకనగా ఈ బలము దేవుని యొక్క తలంపుల ద్వారా మనలో ప్రవహించున్నది. దేవుని యొక్క తలంపులు సృజనాత్మకమైన తలంపులు మరియు అవి శరీరమును కూడా పోషించును. ఆ విధంగా దేవుని పిల్లలు సామాన్య ప్రజల కంటే ఎక్కువ పనిచేయగలరు. దేవుని యొక్క ఆత్మ మన ఆత్మలో నిలిచియుండి లోకమును ఆశ్చర్యపరచు గొప్ప పనులు మనము చేయగలిగినట్లు చేయును. నీ తలంపులను గూర్చి జాగ్రత్త తీసుకో. శరీరాన్ని గూర్చి జాగ్రత్త అది తీసుకుంటుంది. క్షణమాత్రముండు మా చులకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగజేయుచున్నది. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. కనిపించని విషయాలను చూచు ఒక శక్తిని మనం పెంపొందించుకుంటాం. మనము చూడని విషయాలను మనము నమ్ముతాం. మనం భవిష్యత్తులోనికి చూస్తాం. మన నిరీక్షణ వృద్ధి చెందుచుండును. ఎందుకనగా ఒక మనిషి ఏమి చూచునో దాని కొరకు అతడు ఎందుకు నిరీక్షణ కలిగి ఉండడు? ఒక క్రైస్తవుడు నిరీక్షణ ద్వారా జీవించును. అది వాస్తవికమైన నిరీక్షణ. ఆ నిరీక్షణను మనస్సు గ్రహించలేదు గాని ఆత్మ గ్రహించును. మనము చూడలేని విషయాలను మనము నిరీక్షించుచున్నాం. నిత్యమైన విషయాలు ఈ నిరీక్షణ శరీరం మీద గొప్ప ప్రభావం కలిగి ఉన్నది. అంతరంగ మనిషి నూతనపరచబడినప్పుడు ఆత్మీయ శక్తి శరీరంలోనికి కూడా ప్రవేశించును. ఇది శరీరాన్ని బలపరిచి దాన్ని నూతనపరచును. దేవుని సింహాసనము నుండి వచ్చు దేవుని యొక్క తలంపుల అలలను మనము ఎదుర్కొను ఒక నూతన వాతావరణంలోనికి మన ఆత్మ ప్రవేశిస్తుంది. అవి మనలను సంతోషపరచును. అవి మన శరీరములను స్వస్థపరచి బలపరచును. దేవుని సింహాసనము నుండి ప్రేమ అలలు ప్రవహించును. ప్రార్థనలో దేవునితో రహస్యంగా గడుపు ప్రజలను అవి చేరును. మన భౌతిక మరియు ఆత్మీయ శరీరములు నూతనపరచబడు ఆత్మీయ ప్రదేశములోనికి మనం ప్రవేశిస్తాం. శరీరములో ఉంటూ పరలోకమునకు వెళ్ళు అనుభవాన్ని సుందర్ సింగ్ కలిగి ఉండేవాడు. మరియు అతడు తిరిగి వచ్చినప్పుడు అతడు పూర్తిగా నూతన శక్తిని పొందుకున్నాడు. పరిశుద్ధులు ప్రార్థించినప్పుడు పరిశుద్ధ వాతావరణంలో వారు ఎత్తపడతారు. ప్రార్థనా జీవితం యొక్క ఫలితము ప్రవచనాత్మ. మనము ప్రార్థన నుండి బయటకు వచ్చినప్పుడు ఒక సృజనాత్మక శక్తితో మనం బయటికి వస్తాం. ప్రార్థనలో మన విన్నపములు నిత్యమైన విషయాల కొరకై ఉన్నవి.